మీ భూమిని అధికారికంగా సర్వే చేయించుకోవాలంటే గవర్నమెంట్ సర్వేయర్ ని ఎలా కలవాలి? నేరుగా వెళ్లి కలవచ్చా, లేక ముందుగా దరఖాస్తు చేసుకోవాలా? సర్వేయర్ ను కలవడానికి ఏ కార్యాలయానికి వెళ్ళాలి, ఏ పత్రాలు తీసుకువెళ్ళాలి, అలాగే సర్వే కోసం ఎంత ఫీజు చెల్లించాలి? ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో సులభంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చూసినట్లయితేనే మీకు పూర్తి వివరాలు అందుతాయి. Represented by La Lens TV. మొదటగా మనకున్న డౌట్ ఏంటంటే గవర్నమెంట్ సర్వేని ఎలా కలవాలి అంటే, భూమి తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి యొక్క సర్వే అవసరమైతే ప్రస్తుత సర్వేయర్ ను నేరుగా లేదా అధికారిక మార్గంలో కలవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ వన్, తహసీల్దార్ గారి కార్యాలయానికి వెళ్ళండి. ఏ మండలంలో తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ కార్యాలయం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ విభాగం ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గ్రామం పేరు, సర్వే నెంబర్, భూమి యొక్క వివరాలు చెప్పి సంబంధిత ప్రభుత్వ సర్వేయర్ వివరాలు తెలుసుకోవచ్చు. రెండో విషయానికి వస్తే, గ్రామ రెవెన్యూ అధికారి అంటే విఆర్ఓ లేదా విఆర్ఏని సంప్రదించండి. ఏ విధంగా అంటే, గ్రామ రెవెన్యూ సిబ్బందికి సాధారణంగా ఆ ప్రాంతపు యొక్క సర్వే వివరాలు తెలుసుకోవాలి కాబట్టి వారి ద్వారా సర్వేయర్ ను సంప్రదించవచ్చు. మూడో విషయానికి వస్తే, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, భూమి యొక్క సరిహద్దులు గుర్తించుకోవడానికి లేదా అధికారిక సర్వే చేయించుకోవడం కోసం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి, ఫీజు చెల్లించండి. దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తుంది. ఆ దరఖాస్తు అనేది తహసీల్దార్ గారి కార్యాలయానికి వెళ్తుంది. అనంతరం ప్రభుత్వ సర్వేయర్ కు సర్వే బాధ్యత అప్పగిస్తారు. నాలుగో విషయానికి వస్తే, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం అంటే పెద్ద వివాదాలు లేదా ప్రత్యేక సర్వే అవసరమైతే జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అయితే సర్వేయర్ ని కలిసేటప్పుడు తీసుకువెళ్లాల్సినటువంటి పత్రాలు ఏమిటంటే, ఫస్ట్ వన్, పట్టాదార్ పాస్బుక్, రెండోది ROR 1B రికార్డ్, 3 పహానీ లేదా ఆడంగల్, 4 రిజిస్టర్ డాక్యుమెంట్ సేల్ డీడ్, 5 ఆధార్ కార్డ్, 6 పాత సర్వే స్కెచ్ లేదా టిప్పన్ ఉంటే అది కూడా సరిపోతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే, భూమి సర్వే విషయంలో నేరుగా వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వకండి. ప్రభుత్వ ఫీజులు అధికారిక దరఖాస్తు ద్వారా సర్వే చేయించుకుంటే భవిష్యత్తులో చట్టపరమైనటువంటి ఆధారం ఉంటుంది. గవర్నమెంట్ సర్వేయర్ ను కలవాలంటే నేరుగా కాదు, ముందుగా మీ సేవా కేంద్రం లేదా తహసీల్దార్ గారి కార్యాలయంలో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు భూమి యొక్క సర్వే ఎందుకు చేయించాలి అంటే, భూమి సర్వే అంటే భూమి యొక్క ఖచ్చితమైన సరిహద్దుల యొక్క విస్తీర్ణం, దాంతో పాటుగా సరిహద్దుల యొక్క స్థానం ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించడం. చాలా మంది భూమి యొక్క కొనుగోలు చేసినప్పుడు లేదా వివాదం వచ్చినప్పుడు మాత్రమే సర్వే గురించి ఆలోచిస్తారు. కానీ సర్వే చేయించుకోవడం చాలా సందర్భాలలో అవసరం. ఎందుకోసం అంటే, ఒకటి, భూ సరిహద్దులు ఖచ్చితంగా తెలుసుకోవడం కోసం. కాలక్రమేణా పాత గుర్తులు, రాళ్లు, కంచెలు మారిపోవచ్చు. సర్వే ద్వారా మీ యొక్క భూమి యొక్క హక్కులు మొదలైనటువంటి ఎక్కడ గుర్తిస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. రెండో విషయానికి వస్తే, పొరుగు భూములతో వివాదాలు నివారించుకోవడం కోసం చాలా భూములు ఇది నా భూమి, అది నీ భూమి అనే సరిహద్దు సమస్యల వల్ల తీవ్రమవుతాయి. ప్రభుత్వ సర్వే రిపోర్ట్ వివాదాలు పరిష్కారం కోసం ఉపయోగపడుతుంది. మూడో విషయానికి వస్తే, భూమి యొక్క కొనుగోలు చేసే ముందు డాక్యుమెంట్లలో ఉన్నటువంటి విస్తీర్ణం, భూమిపై వాస్తవంగా ఉన్నటువంటి విస్తీర్ణం ఒకటేనా కాదా అని నిర్ధారించుకోవడం కోసం సర్వే అవసరం. నాలుగో విషయానికి వస్తే, ఇంటి నిర్మాణం, ప్రహారీ గోడ, ఫెన్సింగ్ వంటి చేసేటువంటి ముందు సర్వే చేయించుకుంటే ఇతర భూములోకి వెళ్లే ప్రమాదం ఉండదు. ఐదో విషయానికి వస్తే, వారసత్వం లేదా విభజన సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మధ్య భూమి పంపకాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఎంత భాగం వస్తుంది ఖచ్చితంగా గుర్తించడానికి సర్వే ఉపయోగపడుతుంది. ఆరో విషయానికి వస్తే, కోర్టు కేసులలో ఆధారం అవుతుంది ఈ యొక్క విషయం. ఏమిటి? భూమి యొక్క వివాదాలు కోర్టుకు వెళ్తే పాత సర్వే రికార్డులు, వాటితో పాటుగా సర్వేయర్ నివేదిక ముఖ్యమైన సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. ఏడో విషయానికి వస్తే, రికార్డులలో పొరపాట్లు సరిచేయడం కోసం సర్వే నెంబర్, విస్తీర్ణం లేదా సరిహద్దులలో తప్పులు ఉంటే వాటిని గుర్తించి సరి చేసుకోవడం కోసం సర్వే సహాయపడుతుంది. ఎనిమిదో విషయానికి వస్తే, అక్రమాలను గుర్తించడం కోసం అంటే భూమిలో ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకున్నారని లేదా ఇతరుల భూములలో వెళ్లారని అనే విషయం తెలవాలంటే సర్వే చేయించుకుంటే మాత్రమే తెలుస్తుంది. సర్వే చేస్తున్నటువంటి వ్యక్తికి డబ్బులు ఏమైనా ఇవ్వాలా లేదా అవసరం లేదా అంటే, సాధారణంగా ప్రభుత్వ సర్వేయర్ కు వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. భూమి సర్వే కోసం మీ సేవా కేంద్రంలో లేదా తహసీల్దార్ కార్యాలయం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేస్తే ప్రభుత్వం నిర్ణయించినటువంటి సర్వే ఫీజు మాత్రమే చెల్లించాలి. ఆ ఫీజుకు సంబంధించినటువంటి అధికారిక రసీదును కూడా తీసుకోవాలి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వ ఫీజులు కార్యాలయం లేదా మీ సేవ ద్వారా చెల్లించండి. రసీదు తప్పనిసరిగా తీసుకోండి. సర్వేయర్ కు వ్యక్తిగతంగా నగదు ఇవ్వడం చట్టబద్ధమైనటువంటి విధానం కాదు. ఏదైనా అదనపు డబ్బు అడిగితే
కారణం అడిగితే అధికారిక రసీదు ఇవ్వమని కోరవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో భూమి చాలా దూర ప్రాంతంలో ఉండటం, సర్వే రోజున సరిహద్దులు చూపించడానికి సంబంధించినటువంటి కూలీలు లేదా సహాయకులు అవసరం కావడం వంటి కారణాలతో భూమి యజమానులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ అది ప్రభుత్వ సర్వే ఫీజు అనేది కాదు, అది వారి యొక్క యజమాని వ్యక్తిగత విషయానికి సంబంధించినటువంటి విషయం. అయితే భూ సర్వే విధానాన్ని ఎలా కొలుస్తారు, ఏ పరికరాలతో ఉపయోగిస్తారు అనంటే, భూమి సర్వే అంటే భూమి యొక్క సరిహద్దుల యొక్క విస్తీర్ణ కోణాలు, వాటికి సంబంధించినటువంటి స్థానాలు ఖచ్చితంగా కొలిచి ప్రభుత్వ రికార్డులలో సరిపోల్చు ప్రక్రియను వారు నిర్వహిస్తారు. భూమి యొక్క సర్వే ఎలా చేస్తారు అనంటే, ఫస్ట్ వన్ భూ రికార్డులను పరిశీలిస్తారు. అంటే సర్వే నెంబర్, టిప్పన్, ఎఫ్ఎంబి స్కెచ్, పహాని లేదా అడంగల్, ROR 1B రికార్డ్, పాత సర్వే రికార్డ్ ముందుగా పరిశీలిస్తారు. ఆ తర్వాత స్థల పరిశీలన అంటే సర్వేయర్ భూమి వద్దకు వెళ్లి పాత సరిహద్దు గుర్తులు, రాళ్లు, కంచెలు, చెట్లు వంటి గుర్తులను పరిశీలిస్తారు. పొడవు విషయానికి వస్తే కొలతలు తీసుకోవడం, భూమి పొడవు, వెడల్పు, వాటితో పాటుగా వాటికి సంబంధించినటువంటి కోణాలు, దూరాలు ప్రత్యేక పరికరాలతో కొలుస్తారు. నాలుగో విషయానికి వస్తే సరిహద్దు యొక్క నిర్ధారణ అంటే కొలతలను ప్రభుత్వ రికార్డులతో సరిపోల్చి అసలు సరిహద్దులను గుర్తిస్తారు. ఐదో విషయానికి వస్తే సర్వే రిపోర్ట్, అవసరమైతే స్కెచ్, వాటితో పాటుగా నివేదికను కూడా తయారు చేస్తారు. సర్వేలో ఉపయోగించేటువంటి ముఖ్యమైన పరికరాలు ఏంటంటే, ఫస్ట్ వన్ చైన్ సర్వే అనేది ఉంటుంది. అంటే పాతకాలం నుంచి ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక పరికరం. భూమి యొక్క దూరాలను కొలవడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా 20 లేదా 30 మీటర్ల పొడవు ఉంటుంది ఈ యొక్క చైన్ సిస్టమ్ అనేది. రెండో విషయానికి వస్తే మెజరింగ్ టేప్ అంటే చిన్న స్థలాలు కొలవడానికి ఉపయోగిస్తారు. పొడవు, వెడల్పు కొలవడానికి అనువైనదిగా ఉపయోగిస్తారు ఈ యొక్క టేప్. మూడో విషయం ఏంటంటే థియోడలైట్ అంటే భూమి యొక్క కోణాలు ఖచ్చితంగా కొలుస్తుంది ఈ యొక్క పరికరం. రోడ్లు, పెద్ద ప్రాజెక్టులు భూ యొక్క సర్వేలో ఉపయోగిస్తారు ఈ యొక్క పరికరాన్ని. నాలుగో విషయానికి వస్తే టోటల్ స్టేషన్ అంటే ఆధునిక డిజిటల్ సర్వే ప్రకారం దూరం, కోణం, ఎత్తు వంటి వివరాలను ప్రత్యేకంగా అత్యంత ఖచ్చితంగా కొలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ సర్వేలలో విస్తృతంగా ఉపయోగిస్తుంది ఈ యొక్క పరికరాన్ని. ఐదో విషయానికి వస్తే GPS లేదా DGPS అంటే ఉపగ్రహాల సహాయంతో భూమి యొక్క స్థానాన్ని నిర్ధారిస్తుంది. పెద్ద భూభాగాలు, వాటితో పాటుగా మ్యాపింగ్ పనులలో ఉపయోగిస్తారు ఈ యొక్క విధానాన్ని. ఆరో విషయానికి వస్తే డ్రోన్ సర్వే. ఈ డ్రోన్ సర్వే పరికరం ద్వారా ఆకాశం నుంచి చిత్రాలను తీసి మ్యాప్ తయారు చేస్తారు. పెద్ద ప్రాజెక్టులు, వాటితో పాటుగా ఆధునికీకరణమైనటువంటి భూ సర్వేలో ఉపయోగిస్తారు ఈ యొక్క డ్రోన్ సర్వేని. భూ సర్వే అనేది కేవలం టిప్పన్ తో కొలవడం కాదు, ఆధునిక సాంకేతిక పరికరాలు, GPS, టోటల్ స్టేషన్ వంటి యంత్రాలు సహాయంతో ఖచ్చితమైనటువంటి కొలతలు తీసి భూమి యొక్క సరిహద్దులను నిర్ణయిస్తారు. అందువల్ల అధికారులు చేసేటువంటి సర్వేలు చట్టపరమైన విలువతో కూడి ఉంటుంది. వీడియో కంక్లూజన్ లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గవర్నమెంట్ సర్వేయర్ ను కలవడానికి నేరుగా వెతకాల్సిన అవసరం లేదు. అధికారికంగా మీ సేవా కేంద్రంలో లేదా తహసీల్దార్ గారి కార్యంలో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ప్రభుత్వ సర్వేయర్ కు మీ యొక్క దరఖాస్తు అనేది చేరుతుంది. భూమి యొక్క సర్వే విషయంలో ఎల్లప్పుడూ చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించడం మంచిది. అలాగే అధికారిక ఫీజులు మాత్రమే చెల్లించాలి. తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. సరైన సర్వే ద్వారా భూమి యొక్క సరిహద్దులు స్పష్టమవడంతో పాటు భవిష్యత్తులో వచ్చేటువంటి వివాదాలు కూడా నివారించుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోలో సర్వే అంటే ఏమిటి, సర్వే ఎందుకు చేయించుకోవాలి, సర్వే ప్రభుత్వ అధికారి చేస్తే ఎలా ఉంటుంది, సర్వే చేయించుకోవడానికి ఏ కార్యాలయానికి వెళ్ళాలి అనే విషయాలన్నింటి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ భూమి మరియు చట్టాలకు సంబంధించినటువంటి మరిన్ని విలువైన సమాచారం తెలుసుకోవాలంటే మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో లాకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోండి. మరొక అవేర్నెస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.